పవన్ కళ్యాణ్ గారు మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారు. మా గ్రామానికి ఆయన ప్రత్యేకంగా రావాల్సిన అవసరం ఉందని మేము భావించట్లేదు. కానీ మేమేదైతే 2022 మార్చి 14న ఇప్పటం బహిరంగ సభలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నోటెమ్మట పార్టీల వ్యతిరేక ఓటు చీలనివ్వను అని మొట్టమొదట మా ఇప్పటం గడ్డ మీదే మొదలైంది. అదే తరువుగా ఆ రోజు మా గ్రామ రైతులందరూ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎదురు నిలిచి ఆయన కార్యక్రమానికి సభాస్థలికి పొలాలు ఇచ్చి ఆయన్ని గౌరవించినందుకు ఆయన తిరిగి మరలా మా అందరి మీద ప్రేమతో మా గ్రామానికి 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. మా మా పెద్దలందరూ చెప్తున్నట్టుగానే 50 లక్షల రూపాయలు ప్రకటించిందే తరువుగా మీరు ఏదైతే కార్యక్రమానికి వినియోగించుకోదలుచుకున్నారో అది మీరు అందరూ కలిసి కూర్చొని వచ్చి నాకు క్లారిటీ ఇస్తే నేను నా ట్రస్ట్ నుంచి 50 లక్షల రూపాయల విరాళాన్ని పంపిస్తానని చెప్పి మేమందరం కూడా ఆ రోజు వైసీపీ పార్టీ ఏదైతే మా మీద ఇబ్బందిని కలుగజేయటం కోసం, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయటం కోసం మా గ్రామస్తులందరూ కష్టార్జితంతో కట్టుకున్న కమ్యూనిటీ హాల్ని వారి సొంతం చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకున్నందుకు మేమందరం కూడా మళ్ళా తిరిగి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ గ్రామంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలబడేలాగా కమ్యూనిటీ హాల్ని నిర్మించుకోవడానికి మా స్థాయికి మించినప్పటికీ ఆ 50 లక్షల రూపాయల నిధిని పక్కన పెట్టి మరలా తిరిగి మా గ్రామంలో డిమాలిష్ వైసీపీ గవర్నమెంట్ చేసిన డిమాలిష్కి మా గ్రామస్తులందరికీ నేనున్నాను అని మా ఇంటికి ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి ఆయన భరోసా ఇచ్చిందే కాకుండా ప్రతి ఇంటికి 1,00,000 రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించాడు. 50 లక్షల రూపాయల విరాళం 39 మందికి ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. ఆ విరాళాన్ని పెద్ద మనసుతో ప్రతి ఇంటి పెద్ద తిరిగి ఏదైతే నిర్మాణాన్ని చేపట్టదలుచుకున్నామో ఆ స్థలానికి నిధులుగా వారందరూ కూడా తిరిగి 39 లక్షలు ఇచ్చేసి వాళ్లే కాకుండా పవన్ కళ్యాణ్ గారి దార్శికతకు నిదర్శనంగా మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి మరలా పెద్దలందరూ తలా 2 లక్షలు తలా 4 లక్షలు వెచ్చించి కోటి రూపాయలు 50 లక్షలు పక్కన పెట్టి సొంత డబ్బు 39 లక్షలకి రిమైనింగ్ 61 లక్ష జత చేసి 1 కోటి రూపాయలతో 30 సెంట్ల భూమిని కొని రెడీగా పెట్టాం. మా నాయకుడు నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణం చేశాడో మా గడ్డ మీద కూడా అతి త్వరలో వచ్చి ఈ నేల మీద మేమేదైతే ఏర్పాటు చేసిన 30 సెంట్ల భూమిలో భూమి పూజ చేయటానికి అతి త్వరలో ఈ గడ్డ మీదకు అడుగు పెడతాడు. మాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన పేరు మీద ఇక్కడ కమ్యూనిటీ హాల్ని నిర్మించి రాష్ట్ర ప్రజానీకానికి ఇప్పటం అనే గ్రామం నిదర్శనంగా నిలవబోతుంది.